క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కొత్త లవర్ కోసం ఓ భార్య భర్తను చంపేస్తే, మరో చోట మందు తాగొద్దని ఓ భర్త భార్యను మందలిస్తే, మందులో ఎలకల మందు కలుపుకొని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మరో ఘటనలో పబ్జీ ఆడకుండా ఫోన్ లాగేసుకున్నారని ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అక్రమ సంబంధాలు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. భార్యాభర్తలు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే స్థాయికి దిగజారడంతో పాటు దారుణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పరాయి వ్యక్తి మోజలో కట్టుకున్న భర్తలను భార్యలు హత్య చేయిస్తున్న ఘటనలు ఇటీవల నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రియుడి కోసం ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుని 15 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న వారి కుటుంబంలో వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. కృష్ణా జిల్లా వెంకట నరసింహాపురంలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను కొట్టి చంపించింది. మృతుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కేసులు పెట్టబోమని నిజం చెప్పాలంటూ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టడంతో మృతుని భార్య ప్రియుడు నేరం అంగీకరించారు. దీంతో ఈ ఘటనపై మృతుని తండ్రి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కిస్మత్పూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య ఆత్మహత్య చేసుకుంది. మద్యానికి అలవాటు పడ్డ భార్య అరుణను భర్త శేఖర్ మందలించాడు. దీంతో అరుణ తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త ఇంట్లో లేని సమయంలో మద్యంలో ఎలుకల మందు కలుపుకుని అరుణ తాగింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అరుణ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్పూర్ గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మరో ఘటన విషయానికి వస్తే, వీడియో గేములకు బానిసలుగా మారిన విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పబ్జీ గేమ్ అడిక్షన్ కారణంగా ఒక టీనేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రిషీంద్ర అనే 15 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. తండ్రి భేతి సంతోష్ భైంసాలో నివసిస్తూ చిన్న వ్యాపారం చేస్తున్నాడు. రిషీంద్ర పబ్జీ గేమ్ కు తీవ్రంగా అలవాటు పడ్డాడు. అతని తల్లిదండ్రులు వీడియో గేమ్ ను వదిలేసి చదువుపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. 3 రోజుల క్రితం అతని మొబైల్ ఫోన్ ను తీసేసుకున్నారు. గేమ్ ఆడకుండా చేశారు. అయితే అప్పటికే గేమ్ కు పూర్తిగా బానిసగా మారిన రిషీంద్ర మొబైల్ ఫోన్ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్బాయి చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఇస్ ఓన్లీ ద పబ్జీ. గత 5 months నుంచి, అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ 10 hours పబ్జీ ఆడేవాడు. ఆ పబ్జీ ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నాయి. అంటే మేమేం చెప్పినా కూడా ఇంటలేడు. భైంసా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్ల అడిక్షన్ యువతపై చూపిస్తున్న తీవ్రమైన ప్రభావాన్ని మరోసారి హైలైట్ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు.